హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిఖిల్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడా? నిఖిల్ చూపించేదంతా మాస్క్‌లో ఉన్న నిఖిల్‌నా? అసలు యాక్చువల్ నిఖిల్ అనేవాడు కనపడటం లేదా? సో, ఈ మాట అన్నది నేను కాదండి. ఈ మాట ఎవరన్నారు? దీని కథ ఏంటి? దీంట్లో మాట్లాడుకుందాం. రాత్రి గూడా ఆయన లవ్ గురించి చెప్పినప్పుడు అసలు రియల్‌గా అసలు ఆ లవ్‌లో చాలా ఇదుంది. ప్లస్ ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇటువంటి వాళ్ళు కలవాలని నేనే చెప్పాను. కానీ ఆయన ఆయన నడవడిక గాని, ఆయన స్టెప్స్ గాని కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. ఎందుకంటే స్టేజ్ మీద నుంచి రావటమే నేను సింగిల్ అని రావటము ఇట్లా. ఈవెన్ నీకు బయట వీడియోస్ గాని చూసినా, సోనియా గాని, లేకపోతే అభయ్ నవీన్ గాని చెప్పినా, ఇంక ఆల్‌మోస్ట్ అయిపోయింది మా ఇద్దరిది. చాలా అంటే 6 ఇయర్స్ రిలేషన్‌షిప్, చాలా బాధలో ఉన్నానని చెప్పింది సోనియా గారు గూడా, అభయ్ గారు గూడా. కానీ ఇంకా మాక్సిమం దానికి ఎండ్ కార్డ్ పడింది. ఇంకా అదే స్ట్రెస్ అనుకుంటే ఇక్కడికొచ్చాక ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని చెప్పటం గాని, ఇప్పుడు చూస్తేనేమో సడెన్‌గా అది అన్‌కార్డ్ గాదు. నేనింకా నాకు ఆహ్, ఎవరి తప్పున నేనే పోయి సారీ చెప్తానంటం గాని, సో ఇయన్నిటితో పాటు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ జోడిస్తా. నిన్న అక్కడ అయిపోంగానే ఎపిసోడ్ అయిపోంగానే ఎపిసోడ్‌లో నిన్నేంటి ఈ లవ్ గురించి వచ్చినప్పుడు నిఖిల్ చెప్తాడు గదా! ఎపిసోడ్ అయిపోంగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆహ్, ఆళ్ళ గర్ల్ ఫ్రెండ్‌గా చెప్పుకొని ఇది అందరికి పబ్లిక్‌గా జరిగిన విషయమే. ఇదేమి పేరు దాయటానికి లేదు. వాళ్ళు ఈవెంట్స్‌లో గాని ఎక్కడైనా సరే వాళ్ళిద్దరు కలిసే వస్తారు. కలిసే చాలా షోస్ చేశారు. కలిసి సీరియల్ చేశారు. కలిసి చాలా చేశారు. డాన్స్ షోలు గాని అన్నీ. అయితే నిన్న కావ్య గారి హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నీట్‌గా చదువుతా చూడండి. డోంట్ బి ఫూల్డ్ బై దేర్ మాస్క్స్. ఇది ఆడియన్స్‌కి చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. డోంట్ బి ఫూల్డ్ బై దేర్ మాస్క్. ఆళ్ళ మాస్కులు చూసి మీరు ఫూల్ అవ్వొద్దు. ఫేక్ పీపుల్ ఈవెంచువల్లీ షో దేర్ ట్రూ కలర్స్. ఫేక్ పీపుల్ అనేవోళ్ళు ఖచ్చితంగా ఈవెంచువల్‌గా అటువంటి ట్రూ కలర్సే చూపిస్తారు. ఓకే. జస్ట్ వెయిట్ అంటిల్ దేర్ మాస్క్స్ నీడ్ క్లీనింగ్. వాళ్ళ మాస్కులు తొలగేదాకా వెయిట్ చేయండి తెలుసుద్ది. ఇంతకంటే ఇంకెవరు చెప్పాలి స్వామి? చెప్పి ఈ కోట్ అంటే ఆమె డైరెక్ట్‌గా అనకుండా ఈ కోట్ సోనియా పార్కర్ అనే వాళ్ళెవరైతే ఈ కోట్ చెప్పారో దాన్ని జోడిస్తూ చెప్పింది. సో, ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ నిఖిల్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి గాని ఆయన గేముని చూస్తే, సో, ఫస్ట్‌లో కొంచెం బాధపడ్డాడు అని సోనియా గారు చెప్పారు గదా! ఓకే. అది నిజమే అయ్యుండొచ్చు. తర్వాత ఆయన యష్మితో ఆయన బిహేవియర్ గాని, ఇప్పుడు యష్మి గౌతమ్‌తో ఉంటే ఆయన ఉడుక్కోవటం ఎందుకు? అసలు ఆయన ఉడుక్కుంటున్నాడని వీళ్ళే జెప్పారు. ఆ! మోరోవర్ ఎవరు? యష్మినే జెప్పింది. ఈవెన్ పృథ్వీ గూడా ఏ వచ్చి బి పై బి వచ్చి సి పై వాలి అన్నప్పుడు ఏకి బి పై వాలినా ఇష్టం లేదు సార్. బట్ బి, సికి అయితే ఇష్టం ఉంది అది ఇది. కాకపోతే వాడు చెప్పటం లేదు అది ఇది అని గూడా జెప్తాడు. దానికి సీరియస్ అవుతాడు. అరే! ఆడేదో చేస్తున్నాడులేరా వాడేదో కామెడీ చేశాడని. కాకపోతే ఈ ఎంటైర్ సినారియోలో యష్మిని అంటే బుగ్గలకెళ్ళటం గాని, హగ్ చేసుకోవటం గాని ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! నా స్టోరీ వేరు గట్టిగా నేనేది. అంటే నీకు గేమ్ కంటే పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్. నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఇది చేసావు రాత్రి? అసలా దాని కోసం ఏమైనా నన్ను కొట్టినా, తిట్టినా మా అమ్మలాగానే ఇంక నేను ఏమన్నా అవసరమైతే ఎత్తుకొని ఎళ్ళిపోతాను అన్న ఇది అంటే నీ కన్సర్న్ అనేది అలా ఎక్కువైనప్పుడు, నీ గేమ్ షో కంటే ఆ లైఫ్ నీదైనప్పుడు అక్కడ, సో ఇక్కడ చాలా గట్టిగా చెప్పాల్సింది గదా! అసల ఫీలింగే రాకుండా చేయాల్సింది గదా! బట్ ఎందుకు జేశావు? సో, ఇక్కడేదన్నా గేమ్ ఆడాడా? అంటే గేమ్ కోసం ఒకటి ఆడుతున్నాడు. బయట ఆయన మైండ్‌లో ఉందదా? ఇదే కాదండి. ఇదే కావ్య గారు లాస్ట్ టైమ్ హరియానాతో మాట్లాడతా, ఎలా ఆడుతున్నాడు మీ ఫ్రెండ్ అంటే, కొంచెం హెసిటేట్ చేస్తాను చెప్పి అంటే బాగా ఆడుతున్నాడు. బట్ యాక్చువల్‌గా అతని రియల్ సెన్స్ ఏంటో అతను చూపియటం లేదు. అతనసల ఒక్కటి తగ్గింది 'పుష్ప' అనే డైలాగ్ కూడా వాడిద్ది. బాగానే ఆడుతున్నాడు హరియానా. ఒకటి తగ్గింది 'పుష్ప.' అతను రియల్‌గా అతను ఏంటో అలా ఆడటం లేదు. అతను బయట వేరు, ఇక్కడ వేరు అలా చూపించటం లేదు అంట. సో, ఇంతకంటే ఏంటండి దాన్ని ఈజీగా కొట్టిపారేశారు. సో, నెక్స్ట్ 'శ్రీముఖి' గారు ఒక షోలో అడిగినప్పుడు ఆమెనేం చెప్తది ఏం చెప్తదంటే మిగిలిన ముగ్గురు గురించి చెప్తది. నాకు 'పృథ్వీ' ఫ్రెండు, ఆహ్, తర్వాత 'ప్రేరణ' ఫ్రెండు, 'యష్మి' ఫ్రెండు, ఇప్పుడు ఎళ్ళినోళ్ళు ఎవరు నీ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగిద్ది 'శ్రీముఖి.' ఈయన పేరు చెప్పదు. చెప్పకపోతే ఇంక పక్కనోళ్ళు గమ్ముగుంటరుగా కమాన్, కమాన్ ఒక పేరు చెప్పటం లేదు అది ఇది అంటే అప్పుడు అడిగినప్పుడు చెప్పిద్ది. సో, వెళ్ళినా గాని కొంచెం గేమ్ గురించొచ్చినప్పుడు ప్రతిసారి అంటే ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ టాపిక్కే తేవకూడదనుకుంటుంది. మోర్ ఓవర్ ఏందంటే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన మాస్క్ ఏసుకొని ఆడుతున్నాడని క్లియర్‌గా చెప్తుంది. ఓకేనా? సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే
ఇంత జరుగుతుంటే బయట చూడండి నిఖిల్‌కి నెగెటివ్ అయ్యే ఏ అంశంలోనూ హై చేయనీయరు. అసలు అంటే అందరికీ ఉన్నారు పిఆర్. పిఆర్ ఎవరికైనా లేరనుకుంటే అది పొరపాటు. అందరికి పిఆర్‌లున్నారు. కానీ ఇతనుకున్న పిఆర్ వెరీ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఇతని మీదకి ఏదన్నా వస్తుంది అంటే ఇంకా మామూలు అటాక్ కాదు. ఇప్పుడు చూడండి వాళ్ళ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరి ఫ్యాన్స్ ఒకరిని తిట్టుకుంటా ఉంటారు. సైకో ఫ్యాన్స్. నిజంగా వాళ్ళు ఏ ఫ్యాన్ చేసినా తప్పే. అది గౌతమ్ ఫ్యాన్ చేసినా, నిఖిల్ ఫ్యాన్ చేసినా ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే అలా తిట్టకూడదు. బూతుల్ని ప్రయోగించడం అంటేనే వాడింకా సైకో లెక్కే. ఎందుకంటే ఆట గురించి నువ్వెంత గట్టిగైనా మాట్లాడు. ఆట గురించి నువ్వెంత గట్టిగైనా ఆర్గ్యూ చెయ్యి. కానీ పదాలు మనం మాట్లాడటం లేదు ఆట గురించి గట్టిగా. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు. అది వాళ్ళ ఆట. వాళ్ళ గేమ్‌ని జడ్జ్ చెయ్యి. అంతేగాని వాళ్ళ పర్సనాలిటీని జడ్జ్ చేస్తా నీకు బూతులాడటం అనేది చాలా హీనమైన చర్య. అది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరో ఫ్యాన్స్ చేసినవి మాత్రం చాలా హైలైట్‌గా వస్తాయి. ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి సో, ఐ వాంట్ టు స్లాప్ ఆన్ హర్ ఫేస్ కొడదాం అనిపించింది నాకు విష్ణుప్రియని అని చెప్పి, తర్వాత డ్రామా క్వీన్ అని ఒక ట్వీట్ పెడితే, అలానే ఒక్క విష్ణు గురించే కాదు, ప్రేరణ గురించి కూడా చాలా కన్నింగ్ లాంటిది ప్రేరణ అని చెప్తే, అటువంటి విషయాలు పైకి రావటం లేదు చూడండి. అసలు అటువంటి విషయాలు సప్రెస్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకటండి ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ ఎవరో, ఎవరి ముసుగులో ఎవరు చేస్తారు, వాళ్ళసల మామూలుగా ఉండరు. అలా చేసినా తప్పే. చాలా తప్పది. చిన్న తప్పు కూడా కాదు. ఓకే. కాకపోతే ఇట్లా ఫ్యాన్స్ గురించి మనం వీడియోలు చేయాలంటే రోజుకొకటి చేయాలి. ప్రతిరోజు ఎవరో ఒక యాంగిల్‌లో పోయి ఏదో ఒక బూతులు తిడతా ఉంటారు. సో, ఇటువంటోళ్ళని కట్టడి చేసే విధంగా ఒక చట్టం వచ్చి అన్నోళ్ళు అన్నట్టు ఒక 10 మందిని గాని ఏస్తే లోపల అప్పుడు అర్థమైంది. అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి గదా! ఇప్పుడు నిఖిల్ నబీల్ వాళ్ళ బ్రదర్ "రే పౌడార్" అసలు నబీల్‌కి, గౌతమ్‌కి ఏం గొడవ లేదు. "రే పౌడార్" అని అన్నప్పుడు దెబ్బకి అది వైరల్ అయినప్పుడు ఆయన డిలీట్ చేసుకున్నాడు. ఆయన హ్యాండిల్‌లో నుంచి. అయినా గాని ఒక్కసారి సోషల్ మీడియా యుగంలో మన నోటి మాట జారిందంటే అది ఆగిద్దా? సో, ఆయన పోస్ట్‌ని డిలీట్ చేసుకున్నా ఒక్కసారి బయటకొచ్చాక ఆ పోస్ట్ ఉంటదిగా. మోర్ ఓవర్ ఇక్కడ ఇదొక్కటే గాదు. సో, ఇక్కడ వీళ్ళ మదర్ అన్న మాటలు గూడా అలానే ఒక్కసారి బయటకొచ్చాక ఉంటాయా? తర్వాత ఏమైంది? ఆమె అకౌంట్‌ని ఆమె ప్రైవేట్‌లో పెట్టుకోవాల్సిన సిట్యుయేషన్. ఎందుకని? ఇప్పుడు ఈళ్ళు ఎంత ఇదిగా అంటారంటే ఆమె అకౌంట్ నుంచి వచ్చిన ఆమె కాదేమో హ్యాక్ చేసిందేమో అంటారు. మిగిలినోళ్ళ అకౌంట్ నుంచి వస్తే అది నిజమంటారు. సో, హ్యాక్ చేస్తే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి ఇది నేను పెట్టింది కాదు. ఎవరో ఇలా అన్నారు అని అంటే అయిపోద్ది గదా! నిఖిల్ వాళ్ళ మామ్. ఓకే. ఇక్కడ కావ్య గారు ఇలా చెప్పారు నిఖిల్ గురించి. అది మంచిగానే చెప్పారు. మీరు తప్పు అర్థం చేసుకున్నారు. చాలా ప్యూర్ బాండ్ వాళ్ళది అని అంటారు మళ్ళా. అంటే ఇక్కడ ఇతని గురించి ఏది చెప్పినా ఒక నెగెటివ్ అంశం బయటకొస్తే అది చాలా పాజిటివ్ అంశంలాగా బయట తీసుకెళ్తున్నారు. హెవీ పీఆర్‌లు గాని ఎవరైనా. సో, అట్లా నడుస్తుంది ఆయనకి. పీఆర్‌లు అందరికి ఉన్నారండోయ్. పీఆర్‌లు అసలు లేని పర్సనే లేడు. అందరికి ఉన్నారు పీఆర్‌లు. కాకపోతే ఇటువంటి పర్సనాలిటీస్ మీద దాడి చేయటం అనేది తప్పు గదా! ఇప్పుడేంటి ఆమె వచ్చి రాంగానే విష్ణుప్రియ నవ్వుని ఇమిటేట్ చేస్తా, విష్ణుప్రియ అని నువ్వు కొంచెము నవ్వు తగ్గించుకొని, టేస్టీ తేజనేమో కొంచెము నీ యాటిట్యూడ్ తగ్గించుకొని ఇలా చాలా అంటది. అన్నా గాని ఒక ఇన్‌పుట్ లాగా తీసుకున్నాం మనం. ఇన్‌పుట్ లాగా ఏమో అనుంటదేమోనని. ఎందుకంటే పేరెంట్స్ మాటలు ఎప్పుడు మనం అలా అంత భూతద్దంలో పెట్టి చూడం. కానీ ఐ వాంట్ టు స్లాప్ ఆన్ హర్ ఫేస్ అంటే అక్కడ ఏ అమ్మాయి అనేది పక్కన పెట్టండండి. దీనికి కూడా లాజిక్‌లు తెస్తారు. ఏ అమ్మాయి అనేది పక్కన పెడితే విష్ణుప్రియ అనే అమ్మాయిని అంత అనాల్సిన అవసరం ఏంది? మోర్ ఓవర్ ఈళ్ళ గ్రూప్ గేమ్ చాలా సక్సెస్‌ఫుల్. ఎంత సక్సెస్‌ఫుల్ అంటే ఇక్కడ చూడండి చాలా మంది బయట జరుగుతున్న ఒక మాయలో మీరు పడొద్దండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా. మీకు రియల్‌గా ఇంట్రెస్ట్ ఉండి రియల్‌గా గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తే ఓటేయండి నిఖిల్‌కి. రియల్‌గా గేమ్ ఆడుతున్నాడంటే పృథ్వీకేయండి. రియల్‌గా గేమ్ ఆడుతున్నాడంటే ప్రేరణకేయండి. రియల్‌గా గేమ్ ఆడుతుంటే యష్మికేయండి. అలా రియల్‌గా గేమ్ ఆడుతుంటే ఎవరికైనా ఎయండి. కానీ బయట జరుగుతున్న మిమ్మల్ని ప్రేరేపించే అంశాలు కొన్నుంటాయి. పీఆర్‌లో ఎలా అంటే, అయ్యో! పాపం రా! వాళ్ళది ఇక్కడ లాంగ్వేజ్ కాదు కాబట్టి, అక్కడ లాంగ్వేజ్ విషయం ఎత్తేది కొంతమందే. ఆ కొంతమందికి వదిలేద్దాం మనం. లాంగ్వేజ్ కాకుండా గేమ్‌ని గేమ్ లాగా చూసి ఆడేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారుగా. సో, ఏమో ఈళ్ళ గేమే ప్రాబ్లమ్ ఉందేమో. ఇప్పుడు దానికి అయ్యో! ఈళ్ళకసలు అన్యాయం జరిగిందిరా! ఈళ్ళకి అన్యాయం జరిగిందిరా! పాపం రా! వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టిరా! ఏం తక్కువ చేశారండి? 12వ వారం దాకా వాళ్ళు నలుగురు సేవ్ చేశారంటే అందరూ ఓట్లేస్తేనేగా. ఇక్కడోళ్ళు కూడా ఓట్లేస్తేనేగా. సో, ఇంకేంటి అంటే పాపంరా ఆలోచించండిరా లాంగ్వేజ్ విషయాలు లాంగ్వేజ్ విషయాలు అంటే దాని మీనింగ్ ఏంటి? అయి తేకుండా చివరికి టాప్ 5 దాకా ఈళ్ళని తీసుకెళ్ళి టాప్ 4లో ఈళ్ళబెట్టి ఇంకొకరు ఎవరినన్నా అవినాష్‌నో, విష్ణునో పెడితే అప్పుడు ఖతమా? అప్పుడు కరెక్ట్‌గా న్యాయం జరిగినట్టా? అంటే మిగిలినోళ్ళందరూ ఇంక నబీల్ గాని, గౌతమ్ గాని, ఇప్పుడు ఆడిపోయినోళ్ళందరూ గాని ఎవరేమి ఆడనట్టే గేము? గమనించండి. అది ఎందుకు జరుగుతుంది?
సో, ఈ నిజంగా ఈ 9, 10 సార్లు పృథ్వీ ఒక్కసారి డేంజర్ జోన్‌లోకొచ్చి ఎలిమినేట్ అయ్యే అవకాశం రాలేదా? ఆయన ఎలిమినేట్ అయిన అవకాశం వచ్చినప్పుడు బిగ్ బాస్ జిమ్మిక్కులు చేయలేదా? సో, వీళ్ళ నలుగురు ఉన్నా సేవ్ అవుతున్నారు అంటే, అంటే ఇంకా మొత్తం మీద అదొక వరల్డ్ రికార్డ్ అన్నమాట. ఎంతంటే ఇప్పుడు ఉన్న 20 మందిని తెస్తే వీళ్ళ నలుగురికే అంటే పెద్ద పెద్ద ప్లేయర్‌లు గూడా ఓటింగ్ తగ్గిన పరిస్థితి. బట్ వీళ్ళ నలుగురు మాత్రం తగ్గటంలా. ఒక సీజన్ చేసొచ్చిన హరితేజకి గూడా ఇక్కడ ఓటింగ్ తగ్గిపోయింది. ఒక సీజన్ చేసొచ్చిన గౌతమ్ కూడా ఎలిమినేట్ జోన్‌లోకొచ్చి ఎలిమినేట్. అప్పుడు గూడా పృథ్వీ కోసం గౌతమ్‌ని ఎలిమినేట్ చేశారనే వాదన గూడా ఉంది. తప్పో రైటో. ఆ! సో, అంటే అసలు వాళ్ళ గేమే కనపడటం లేదా? వాళ్ళ గేమ్ ఆడటం లేదా? ఈళ్ళ నలుగురు ఇలా వస్తున్నారు అంటే, సరే నిఖిల్‌కి ఫ్యాన్ బేస్ ఉంది. బానే ఆడుతున్నాడు. ప్రేరణకు ఫ్యాన్ బేస్ ఉంది. బానే ఆడుతున్నాడు అనుకుందాం. వీళ్ళిద్దరు పృథ్వీ అండ్ యష్మి అంటే నేను చెప్తున్నా. ఆ నలుగురు పాపం రా! వాళ్ళు ఏందో అసలు నాకర్థం కావట్ల వాళ్ళ పాపమేంటో. ఇప్పుడు పాపం అంటే ఏంటి తెలుసా? ఒక టార్గెట్ లాగా అంటే ఏంటి తెలుసా? యష్మి, శ్వేత ఉన్నప్పుడు శ్వేత సేవ్ చేసి యష్మిని గాని పంపిస్తే అబ్బా! లాంగ్వేజ్ బారియర్స్ చూపిస్తున్నారా బిగ్ బాస్ నిర్వాహకులు అనుకోవచ్చు. లేకపోతే ప్రేరణ ఇంకొకరున్నప్పుడు ప్రేరణని ఎలిమినేట్ చేసి ఈయన్ని చూపిస్తే అబ్బా! లాంగ్వేజ్ బారియర్స్ చూపిస్తున్నారా నిర్వాహకులు అనుకోవచ్చు. లేదు గదా! వాళ్ళకి సపోర్ట్‌గా ఉంది గదా! సిస్టమ్ అంతా ఇంకా. సో, వాళ్ళు ప్రేరణ కంప్లీట్ నెగెటివ్ అయిపోయింది లాస్ట్ వీక్. సో, ది బెస్ట్ మెగా చీఫ్ అని ఒక జోకేసి ఎళ్ళిపోయిందామె. సో, యాక్చువల్‌గా ఈ వీక్ అయితే ఏం చేయాలి? అది అడ్రెస్ చేయాలిగా మెగా చీఫ్ గురించి. ఈ వీక్ ఫ్యామిలీ వీక్. మొత్తం కొట్టుకొని పోయింది. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చిన ఇన్‌పుట్స్ ప్రకారం ఆమె గేమ్ ఆడిద్ది. దాంట్లో హైలైట్స్ అన్నీ చూపిస్తారు. ఓకేనా? సో, గేమ్ ఎలా ఎళ్తుంది? వాళ్ళు నలుగురున్నా సేవ్. వాళ్ళు నలుగురు లేనప్పుడు ఒక ఇద్దరిని పెట్టి, ఇద్దరి ద్వారా ఈళ్ళు సేవ్. ఈ ఓట్ ట్రాన్స్‌ఫర్, ఈ గ్రూప్ అంతా గ్రూప్ గేమ్ కనపడటం లేదా? సో, ఇంత పద్ధతిగా ఎళ్తుంటే ఒకరినొకరు ప్లాన్ చేసుకొనంతా ఆహ్, అసల చూడండి. ఇప్పుడు అంతెందుకు నిన్న నీకెవరు ఫ్రెండ్స్ అన్నప్పుడు కావ్య ముగ్గురు పేర్లు చెప్పింది కదా! నాకు నిఖిల్ గాకుండా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అని. ప్రేరణ అండ్ యష్మి అండ్ పృథ్వీ అని. కావ్యకి ఫ్రెండ్స్ అయినప్పుడు నిఖిల్‌కి ఫ్రెండ్స్ గారా ఈళ్ళు? చెప్పే మాటలు. నాకు పృథ్వీ తెలుసు. ప్రేరణ కొంచెం కొంచెం తెలుసు. యష్మి అస్సలు తెలీదు. బయటికెళ్ళాక చూడాలి. బయటికెళ్ళాక నేను మాట్లాడకపోవచ్చు. వేరే వాళ్ళతో. ఈ అమ్మాయితో మాట్లాడేటప్పుడు, రష్మితో మాట్లాడేటప్పుడు నువ్వయన్నీ ఇక్కడొద్దు. ఏదైనుంటే బయట చూసుకుందాం. మన ఫ్రెండ్‌షిప్ వేరు, ఇక్కడ గేమ్ వేరు. మనిషి ముందు మనిషిలాగా మాట మాడుతున్న ఈయన అసలు ఏదో ఇంకసలు మామూలు హైప్ కాదెత్తుంది. అంటే ఒక ఓటింగ్ ఉంటే ఇంక ఏం తప్పు చేసినా నిజమైపోద్దా? ఏం మాట్లాడినా, ఏం మాట్లాడినా నిజమైపోద్దా? అంతే. దట్స్ ఆల్. ఈ మాటలన్నది నేను గాదండి. ఫేక్ మాస్క్ అన్నది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పెట్టిన ట్వీటే. సో, దాన్ని గూడా ఏమంటారంటే, అది ఎపిసోడ్ అయిపోంగానే పెట్టింది. అది నిఖిల్ గురించి కాదు బా! అది వేరే వోళ్ళు నిఖిల్‌ని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి, వాళ్ళు మాస్క్‌లో ఉన్నారని కావ్య గారు అంటున్నారు. తప్పు అర్థం చేసుకున్నారనే వాదన గూడా వస్తుందోయ్! అటువంటి ఇది. ఆ! అటువంటి మానిప్యులేషన్ యుగంలో మనం ఉన్నాం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.